హలో గాయ్స్! వెల్కమ్ టు ఫస్ట్ డే టాకీస్. ఇప్పుడే 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' మూవీ చూసొచ్చాను. మూవీ ఎలా ఉందో ఒక ముక్కలో చెప్పాలంటే చాలా బావుంది. ఇక రివ్యూలోకి వెళ్ళిపోతే, ఈ మూవీని 2021లో రిలీజ్ అయిన 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' అనే బుక్ నుండి అడాప్ట్ చేసుకున్నారు. స్పేస్‌లో ఆస్ట్రోఫేజ్ అనే కొన్ని పార్టికల్స్ సన్‌ని తినేస్తూ ఉంటాయి. దానివల్ల 30 ఇయర్స్‌లో ఎర్త్ ఐస్ ఏజ్‌లా మారిపోయే ప్రమాదం ఉంది. అది సాల్వ్ చేయడం కోసం ఒక టీమ్‌ని స్పేస్‌లోకి పంపిస్తారు. అదే ప్రాజెక్ట్ హెయిల్ మేరీ. స్పేస్‌లో హీరో ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేశాడు? ఆ ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ కనుక్కున్నాడా లేదా? అనేదే స్టోరీ. స్టోరీ లైన్ రెగ్యులర్ సైఫై థ్రిల్లర్ లానే ఉన్నా, మూవీ మొత్తం ఎక్కడా బోర్ కొట్టకుండా స్క్రీన్‌కి అలా హుక్ అయిపోయి ఉంటాం. ఎక్కువ సైన్స్ ఎలిమెంట్స్ పెట్టి కన్‌ఫ్యూజ్ చేయకుండా ప్రతీదీ అర్థమయ్యేలాగా ఫన్నీగా, లైట్ హార్టెడ్ మూమెంట్స్‌తో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక డైరెక్షన్, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ అసలు. కొన్ని సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా బాగా వర్క్ అయినాయి. ఇక విజువల్స్ అండ్ కలర్ గ్రేడింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ స్పేస్‌లో సీన్స్ డిఫరెంట్ కలర్స్‌తో చాలా బాగా చూపిచ్చారు. మ్యూజిక్ కూడా బావుంది. ఆ విజువల్స్‌కి మంచి అడిషన్ అనే చెప్పాలి. ఇక వన్ మ్యాన్ షో 'రయాన్ గాస్లింగ్' దగ్గరకొస్తే డిఫరెంట్ ఎమోషన్స్‌తో యాక్టింగ్ ఇరగదీశాడు. మెయిన్‌లీ హ్యూమర్. సిట్యుయేషన్‌కి సంబంధం లేకుండా మూవీ స్టార్టింగ్ నుండి నవ్విస్తూనే ఉన్నాడు. సైన్స్ అంటే బాగా ఇష్టమున్న వాళ్ళకి మూవీ కొంచెం నచ్చకపోవచ్చు. ఎందుకంటే మూవీ మొత్తం ఫన్నీగా వెళ్ళిపోతూ ఉంటుంది. సైన్స్‌ని అంత డీప్‌గా డిస్కవర్ చేయలేదు. ఇది ఖచ్చితంగా థియేటర్‌లో చూడాల్సిన సినిమా. డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. మీరు కూడా సినిమా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. రివ్యూ గనక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థాంక్ యూ.